హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే మా పొలం కాడికి వచ్చినాం. మేము పొలం ఏంటంటే మా ఒడ్లు ఉంటాయి కదా, ఇగో ఇవి ఒడ్లు కట్ చేయడానికి వచ్చినాం మేము ఇవాళ. సో నేను కూడా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. అంటే నేను కూడా కట్ చేస్తా ఇక్కడ. సో గాయస్, నా హత్యార్ ఇట్లుందనమాట. ఇది నా హత్యార్. దెంగుతో ఒక్కొక్కటి చేపట్ అయిపోవాలి ఇప్పుడు. దీంతో చేయాలి ఇప్పుడు. మామూలు అయితే నేను రాగానే నేను వచ్చేలోపు మొత్తం చేసేసారు అనుకో. ఒక సైడ్ చేస్తారు, ఆడదాకా ఉంది, ఒక సైడ్ చేసేస్తారు. ఇక నేను మా అన్నగాడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. వీడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు, ఇక చూసుకోవచ్చు మీరు. ఇక నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇక ఇప్పుడు ఫస్ట్ ఆ లైన్ రాగానే ఇది ఉంటుంది పక్కన ఒక్కొక్క లైన్ తీసుకుని ఇట్లా పోదాము. సో అప్పుడు సెట్ అవుతుంది. సో నేను కూడా చూస్తా ఎట్లా నాకు వస్తుందో నాకు రాదు. లాస్ట్ టైం కట్ చేసిన వడ్లు అప్పుడైతే మంచిగా చేసిన. లాస్ట్ టైం ఏంటంటే మొత్తం వాటర్ ఉండే లోపల, ఉన్నాయి లోపల పొలంలో మొత్తం వాటర్ ఉండే. ఇప్పుడైతే లేదు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. మా అన్న వాళ్ళది అయితే అయిపోయింది అనుకో ఈ లైను. మా మమ్మీ వాళ్ళది ఉంది, కొంచెం ఉంది. మా మమ్మీ వాళ్ళది కొంచెం ఉంది అనుకో. మా అన్న వాళ్ళది అయిపోయింది. మా అన్నాడు వస్తుండు. ఇక నేను కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక నేను కూడా రెడీ అవుతున్నా నా హత్యార్ పట్టుకొని. కవి బి జెంట్స్ ఫస్ట్ ఆతే, లేడీస్ లాస్ట్ ఆతే. ఆయన లేడీస్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ దాకా ఉన్నారు. బాయ్స్ ఏమో 3 మెంబర్స్ ఉన్నారు. ఇగో మా అన్న వాళ్ళు దాన్న కట్ చేసి దింగారు. ఇక నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తా. చూద్దాం ఎంతసేపు అట్లయితుందో. స్టార్ట్ కర్బో. చల్ పకడ్, కెమెరా పకడ్ మూవ్. చలో ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేస్తున్నాయి. నేను కూడా కట్ చేయడానికి, ఒడ్లు కట్ చేయడానికి ఇప్పుడు. ఇట్లా రప్ప కట్ చేయాలి మొత్తం. మొత్తం పచ్చి ఉంది, ఎట్లా చేయాలో అర్థమైతలేదు. ఫ్రెండ్స్ ఇగో చేపలు కూడా ఉన్నాయి. మొత్తం పొలంలో చేపలు ఉన్నాయి. ఇక్కడ చిన్నవి మొత్తం చేపలు ఉన్నాయి. ఆడ మొత్తం వాసన తెంగుతుంది. ఆడ మొత్తము ఇది వడదెంగాలి, లేకపోతే మొత్తం వాసన తెంగుతాయి ఇవి. ఇక రప్ప స్టార్ట్ చేయాలి, మొత్తం అయిపోవాలి. ఇలా 3 పొలంలో అయిపోవాలి. 3 పొలంలో ఇది ఒకటి ఉంది, ఇంకుంది ఆడ 2. అరే డార్లింగ్ ఎట్లా దిగాలరా కింద? ఆ నుంచే దిగురా. దిగేసే ఆడ కొంచెం ముంగట. నా కెమెరా పట్టుకో కొంచెం. ఫోన్ గుంతలా లేదు కదా మట్టి? ఉంటుంది. చెప్పులు ఇప్పేసే ఆడ. ఎందుకు ఇప్పేసి వేసుకోదా? ఉడతా ఉంటుంది కొంచెం. ముళ్ళు ఉన్నావా? ఉండవు. నా కెమెరా పట్టుకో. రుతికాని పొలంలో వచ్చినాం అనుకో. అంటే నేను లేట్ వచ్చిన, నేను అన్నం తినేసి. నేను కూడా అప్పటి నుంచి నా కెమెరా ఎవరు పట్టుకుంటారు అనుకున్నా. ఇక పట్టుకోనికి వచ్చిండు. ఇక రప్ప స్టార్ట్ చేసి ఉంటది. ఈ నుంచి మొత్తం నేను వేసినారు. ఆ నుంచి మొత్తం చేసినట్ట రితిక్ గాడే. మొత్తం చేస్తున్నా మొత్తం. ఇక స్టేట్ పట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను ఆడిపోతా మధ్యలో, ఆడ చూపి. రైట్, మధ్యలో చూపిస్తా. అంటే ఇంతసేపు నేను లేట్ వచ్చినా అనుకో, అన్నం తినేసి అన్నీ వచ్చినాయి, తినలేరు. మనం తినేసి బ్రష్ చేసేసి మనం లాస్ట్ చేద్దాం. అంతా చేసేసి వచ్చినాం అనుకో, మొత్తం బుడద ఉందనుకో, చెప్పులు పైన కనాలి పాయింట్, లేకపోతే ఆర్పార్ అయిపోతుంది. ఒక నిమిషం వీడియో కట్ చేస్తున్నా. పాయింట్ మడత పెడుతుండు బాయ్. మొత్తం బుడద ఉంది కింద చూడు. నేను కూడా మడత పెట్టేసిన అనుకో రిచ్గా. మొత్తం బుడద. జరా తెలుసు కదా ఎట్లుంటుంది పొలం అంటే, పొలం పని. స్టార్ట్ చేస్తున్నాయి. జర వాళ్ళ అన్న వాళ్ళు జర గట్టి పని చేస్తారు. ఈడైతే టైం పాస్ అనుకో. చేస్తున్నా. అయ్యో చూడరే చూపి. రైట్, ఇక్కడ కోస్తుండ అనుకో. జర అడ్డం అవుతుంది. రితిక్గాడు పని గట్టి చేస్తుండ అనుకో. రితికానికి వస్తుంది కొంచెం 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 ఏంది రే మొత్తం వస్తుంది నాకు. పాములు కనిపిస్తలేవు అనుకో. లాస్ట్ టైం మొత్తం పాములు ఉండే,
పాములు లేవు ఇప్పుడు. నేనేమో అశోక్, మా అశోక్ డార్లింగ్ చెమటలు వస్తున్నాయి మొత్తం కట్ చేసి. పసీనా అవరా ఎట్లా కట్ చేస్తాను చూడు మా డార్లింగ్ అశోక్. అమ్మల దుర్గేష్, దేఖనా దుర్గేష్ డార్లింగ్. మొత్తం చూడు కష్టపడుతుంది దుర్గేష్ అయితే. రితిగాన్లా కాదనుకో, నైట్ ఎంత లేట్ వండుకున్నా పొద్దున లేస్తాడు బాయ్. ఇక మా వాళ్ళు అందరు చూపి అంటారు చూడు ఎంత కష్టపడుతుంది అనుకో. మొత్తం గ్యాప్లో పొద్దున 2 గంటలలో మొత్తం కట్ చేసేసారు అనుకో. ఇదంతా రితిగాడు అయితే ఆడున్నాడు, కరియాడు. మనం వస్తే మొత్తం ఎంటర్టైన్మెంట్ వీళ్ళకి. మనం వస్తే ఇంకా జడ్జ్ పిల్ల పని చేస్తారనుకో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాడు వాడు, అంతే. ఏం పనికి రాడు. మనకు పని రాదు కదా, తెలుసు కదా. పొలం బిలం పని మనకేడొస్తుంది. అయ్యో దుర్గేష్ వాళ్ళ అయినే మన రితిక్ వాళ్ళ మామ అనుకో, మొత్తం జడ్జ్ పిల్ల కట్ చేస్తుండు. రోషన్ గాడు అంతే, ఎప్పుడు అంతే ఇక ఆడు ఏడో పోయినా బాయిది కొంచెం సిగ్మా ఉంటుంది అనుకో రోషన్ గాంధీ. మధ్యలో మళ్ళీ నీకేస్తాడు అంటావు తడి. సో గైస్ నాది అయిపోయింది. ఇక కొంచెం అవుట్ చేస్తుంది అనుకో, ఇక కొంచెం ముందు నేను చేసేస్తా. ఇక అరే అవరేజ్ వేరేలా కొన్ని కొంచెం అదే ఆగమాగం ఉందిరా, లైన్లో లేదు, లాస్ట్లో కదా, ఎండింగ్లో సైడ్లో అది ఆగమాగం ఉంది. సరే నేను ఇది చేస్తా గాయస్, ఇది చేస్తా. పొలం పని చేస్తున్నా అనుకో రితిక్ గాడు. అరే ఆడ హైదరాబాద్ లో బుద్ధ బస్సిన వాళ్ళు ట్రాక్టర్ల మషిన్లలో వేపించుకుంటారు కదరా. కటింగ్ కూడా మిషన్ మీదనా? ఎవరి కటింగ్ కూడా మిషన్ మీద అవుతుందా? మాదా. ఇది పొలం హైదరాబాద్లో. మళ్ళీ తేడా మీద పడిపోదు అంతా, స్టేట్ పడుతుంది ఆల్మోస్ట్. అక్కడ సైడ్ అందరు అట్టనే ఇస్తారు రా. ఏందో రెండు తీస్తున్నావు. ఈ లైన్ ఇంకా స్టార్ట్ చేయలే కదరా, స్టేట్ తీయాలి ఈ లైన్. సో గాయస్ మా వాడు స్టార్ట్ చేసిండు, ఏమో తొండి చేతితో స్టార్ట్ చేసిండు. ఉల్టా పట్టుకుంటున్నా ఇట్లా ఇట్లా పట్టుకుంటున్నావు. ఈ హ్యాండ్ తోనే పట్టుకో. ఇది ఉందా దాన్ని ఇట్లా పట్టుకో. నువ్వు ఇట్లా పట్టుకుంటున్నాడు, ఇట్లా పట్టుకుంటుండు. చేయరా. ఇప్పుడు ట్రాక్టర్ కంటే స్పీడ్ చేశాడంట, మీకు చూపిస్తా. ఏముంది చిన్న దానికి భయపడతాడు, మళ్ళీ చేస్తా అంటాడు. ట్రాక్టర్ కంటే స్పీడ్ చేస్తా అంటుండు. గుద్దలో అయ్యో చెమట దింగుతుంది. ఆడ మొత్తం, అరే ఆడ మొత్తం చేపలు ఉన్నారా, ఆడ మొత్తం చనిపోయినాయి చేపలు. ఆడ ఖరాబ్ అయినాయి అవి. ఎక్కడ వైల్ దేకు స్టార్ట్ చేయరా, కొంచెం మాల్ చూస్తారంట. అరే కాలు చూసుకో బే, కాలు చూసుకో. ఏమని ఇట్లా పట్టుకోరా. రైట్. ఏ వస్తలేదు ఈయన పోరోనికి, ట్రాక్టర్ కంటే స్పీడ్ అంట మళ్ళా పోరోడు. అట్లా కాదురా రే, అట్లా పెట్టే ఆడ పెట్టేసి పోయిడు. మా అక్క చెప్తా అంట. చెప్పాలరా భయ్, చెప్తే వస్తుంది. సరే మా అక్క చెప్తా అంట. ఉతికే साइड में करना दीदी, वो कर वो स्पीड स्लो बता, स्लो धीरे बता. దాంతోనే తీసుకోవాలి. నువ్వు మెల్లగా ఉల్టా పట్టుకుంటున్నావరా. అవు చూడ ఎత్తేటవు. అవు అట్లానా స్ట్రేట్ రావాలి అది. ఇగో ఇట్లా స్ట్రేట్ రావాలా ఇట్లా. అవు చూడు మా అన్నాడు చెప్తాడు చూడు ఇప్పుడు. ఏ అయినా చూద్దాం వాడు ఎట్లా వేస్తాడు. రైట్. ఓర్ని వాడు కింద రూట్స్తో సహా తీస్తున్నాడు. ఆడి కింద రూట్స్తో సహా
అవు ఇంకొక ట్రై చేస్తుండు చూపిస్తారు అవు रे थोड़ा सीखना पड़ी उत्तर तुरंत तो नहीं आएगा ना रे कौन सा भी వానికి వస్తలేదు గాయస్ నేనైతే దీనికి రాదు గాయస్ నేర్చుకున్నాడు చూసిరాదు గాయస్ మీరైతే వీడియోలో రప్పరప్ప తీసిన మొత్తం చూసుకోండి చెమటలు మొత్తం ఎట్లా వాడు ఇవాళ హైదరాబాద్ పోయే వరకు కాలు దెంగి తట్టున్నాడు వాడు వాడు మజాక్ అనుకుంటుండేంది దాన్ని నాకు అర్థం కాదు ఫుల్ షార్ప్ ఉంటుంది సౌండ్ వస్తలేదు సర్ర సర్ర అని మంచి పెట్ట అరే ఉల్టా పెట్టినావేంది అరే గది పెట్టనీకి రాదు మళ్ళీ ట్రాక్టర్ కంటే స్పీడ్ అరా నువ్వు నాకు అర్థం కాదు అవు రూట్స్తో సహా వస్తలేదు గాయస్ ఒక లైన్ చేసినాక బ్రేక్ దూరం దూరం ఉంటుంది గాయస్ వాడు కాలు దింగ పెడతాడని నాకు డౌట్ ఎందుకురా అరే అది కాలుకి వచ్చేస్తుంది అది నీకు అర్థమవుతలే అది రప్ప గాయస్ అటైతే మనకు కరెక్ట్ వస్తలేదు నేర్పియాలి కొంచెం నేర్పించేస్తా ఒక గంటల సీదా పెట్టు రైట్ ఎంత 5 కిలోలా అరే 5 కిలోలు అనుకుంటున్నావు ఏంద్రా జస్ట్ ఇది ఏంటి జస్ట్ అవి ట్రీస్ అవి మన సీడ్స్ నాకు తెలిసి ఒక 100 గ్రామ్ కూడా వచ్చిందో రాలేదో నాకు డౌట్ చేసిందంట మళ్ళీ చేసిండు చినిగిపోతుంది ఫ్రెండ్స్ మరి చినిగిపోతుంది ఫ్రెండ్స్ పొలం పని ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ చినిగిపోవాలి మొత్తం మా వాళ్ళు అయితే అందరు రెస్ట్ తీసుకోరు ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కొక్క లైన్ చేస్తారు కదా తిడుతుండు ఫ్రెండ్స్ దోస్తులు మీ ఊర్లో ఉన్నాయా రైట్లా మరి ఎట్లా ఉంటాయి ఇటీ కాటన్ దీంతో మజాక్ ఆడొద్దు ఇచ్చి పడేస్తుంది చేపలు చూపిస్తా ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఏమైంది తెలుసా మొత్తం నీళ్ళు వస్తాయి కదా మొత్తం ఇక్కడ నీళ్ళు వస్తాయి మొత్తం పచ్చి ఉంది చూడొచ్చు మీరు మొత్తం పచ్చి ఉంది అయితే వానికి ఇప్పుడు చేపలు చూపానికి పోతున్నాను నేను అవి ఆడున్నాయి చూడలేదు చనిపోయిన మొత్తం అవాడ గుంతల ఏడ నీళ్ళు తక్కువ అయితే ఆడికి వస్తున్నాయి కదా చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు మొత్తం చేపలు ఉన్నాయి ఏడ కనిపిస్తుంది తిండ్రా రే దాన్ని నిన్న మొన్న వచ్చినాయి కదా అవి ఏది నిన్న మొన్న ఉండవు అవి ఎప్పుడు చనిపోయినావు నాకేం తెలిసి వచ్చి చూసినా అరదాన్ని నిన్న మొన్న చనిపోయింది అంటున్నావు మస్తుంటాయి అయితే గుంతలలో ఇంకా గుంతలలో ఉంటాయి ఆడ చూడు చిన్నవి వాడ అదే ఇంతనే ఉన్నాయి అవి నీళ్ళు తక్కువ అయిపోయి దురద పెడితే పెట్టదు కదా ఏంది కాలికి పెడుతుంది నా చేయి చూడరా ఎర్ర అయిపోయింది ఇగో దురద పెట్టి మొత్తం మన దాకింది అనుకో ఇక్కడ కొంచెం దాకింది కబడ్డీ ఆడేటప్పుడు కొంచెం దాకింది అనుకో కాలేజ్లో కొంచెం బ్రష్ చేసుకోవాలి అలసిపోయినా గుద్దవాలుగా గాయస్ ఇగో మా వాళ్ళు అయితే మొట్ట వింటలేరు చేస్తారు ఇది చూపిరా రెస్ట్ వద్దు మొట్టదు అంటారు కానీ లేడీస్ పాపం కోస్తారు మొత్తం అలసిపోయారు వాళ్ళు కూడా ఖతర్నాక్ చేస్తారు స్పీడ్ రప్పరప్ప కోస్తారు వాళ్ళు కూడా కానీ మా వాళ్ళు మొట్ట వింటలేరు ఎందుకంటే 3 ఉన్నాయి అలా 3 చేయాలి మొత్తం ఒక రోజులో 3 ఫినిష్ చేసేయాలి సేమ్ ఇది సైజ్ అనుకుంటా సేమ్ ఇదే సైజ్ ఉంటుంది 1 2 3 ఆడు ఉంటుంది ఇది 1 2 3 పక్క ఆడు ఉంటుంది అంటే ఈ 3 సేమ్ బ్రీడ్ ఉంటుంది ఇంకా 3 ఏమో వేరే బ్రీడ్ ఉంది అయితే ఇక చేస్తున్న మా వాళ్ళు ఇప్పుడు నేనైతే రెస్ట్ తీసుకుంటా వాళ్ళు ఉబ్బరిస్తాను నాకు ఓడాన్ పేకేమో ఫ్రెండ్స్ నాదైతే అయిపోయింది నా పని అయిపోయింది చినిగి చాట అయిపోయింది ఎండకి ముందే మనకు అలవాట్లేదు కాబట్టి మొత్తం ఎండ అయితే ఖతర్నాక్ కొడుతుంది చూడవచ్చు మీరు ఇగో మొత్తం ఖతర్నాక్ ఎండ ఇగో ఎండ చూడ ఎట్లా ఉందో మొత్తం ఖతర్నాక్ ఎండ కొడుతుంది ఆడ చినిగి చాట అయిపోయింది అయితే జరసేపు చూస్తున్నాను నేను ఈడ మమ్మీ చూస్తుంది ఏం తీస్తుంది వాడు ఏందని మమ్మీ చూస్తుంది మా మమ్మీకి తెలుగు అర్థం అయ్యేది కొంచెం కానీ మాట్లాడడానికి రాదు మా అక్క ఉంటుంది ఒక అక్క ఇవి అన్నే ఉంది మా మమ్మీ పక్కకే ఉంది
అక్కకి ప్యూర్ తెలుగు వస్తుంది. ప్యూర్ తెలుగు అంటే ప్యూర్ తెలుగు రాదు. ఏరా? ఆంధ్ర మిక్స్. అప్పుడు తెలంగాణ ఆంధ్ర మిక్స్ ఉండే కదా, తెలంగాణ ఆంధ్ర మిక్స్ ఉండే కదా, అప్పట్లో ఆ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అట్లా మాట్లాడుతుంది మా అక్క. ఏం చేస్తుర్రా నడురా, టైం అవుతుంది పోదాం. పోదాం, టైం అవుతుంది, ఏం చేస్తుర్రా అది ఇది అని మాట్లాడుతుంది. ఇది తెలంగాణ స్లాంగ్ అర్థం కాదు మా అక్కకి. మనది రఫ్ అండ్ టఫ్ ఉంటుంది లాంగ్వేజ్. రఫ్ అండ్ టఫ్. కలిగి తలగడుతున్నాయి అన్ని. కలిగి తలగడితే క్లీన్ చేసేసి. దాన్ని ఏమంటారా ఇంగ్లీష్లో, ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్ క్రేన్. దాన్ని బే క్రేన్. క్రేన్ అంటారా గాయస్? ఆ క్రేన్ ఉందా? క్రేన్ కొంగ. కొంగ రైట్, తెలుగు లేపు. కొంగ. ఆ కొంగలునే, ఆ కొంగలు ఆడ ఎందుకున్నాయి అంటే కట్ అయిపోయినాయి కదా, కట్ అయిపోతే పచ్చికి చేపలు ఇంకా పురుగులు ఉంటాయి కదా, అవి తిన్నికి వచ్చినాయి. ఇప్పుడు అవి తినేసి దెంగేసాయి అనుకో, అవి ఫుల్ పండ ఉంటుంది, ఫుల్ పండ ఉంటుంది వాళ్ళకి. పొలం నుంచి పొలంలో వాటర్ వేస్తారు కదా, ఆ వాటర్ లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి అన్నమాట. ఆ చేపలు అన్ని ఇప్పుడు వాటర్ లేదు కదా, చచ్చిపోయినాయి. ఎండిపోయిన చేపలని తింటున్నాయి ఇప్పుడు అవన్నీ. నేనేం చెప్పినారా ఇప్పుడు? నేను క్లారిటీ చెప్పాలరా భయ్, అర్థమవుతుంది మంచిగా. పంది తింటుందని చెప్పినారా నేను? ఇప్పుడు చేపలు తింటుందని చెప్పినా కదా. క్లారిటీ చెప్పినాను అంటే చేపలు ఉన్నాయని చెప్పిన, వాళ్ళకు కూడా తెలుసు. ఏలుముద్రగా లారా నా ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అది చేపలు వేసి రారాబేలు అంటారు అన్న. ఎందుకు? ఆహా, అంతగానం ఏలుముద్రగాలు ఎవ్వడు ఉండడు ఈ జమానాలో, ఈ జనరేషన్ లో. అర్థమైందా? ఏం కాదు, మైక్ అది. వెనకాల కట్ చేసేసి అనుకో, మొత్తం వెనకాల మొత్తం కట్ చేసేసి, అది మస్తు చిన్న ఉంది అది. ఇది వేరేది, ఇది హైబ్రిడ్. ఇది హైబ్రిడ్, ఇది వేరే బ్రీడ్ అన్నమాట. టైం పడుతుంది అనుకో. మొత్తం కొండ ఉంది వెనకాల. అవరా కనిపిస్తలేదా రాటు? అట్లా చేసావరా పోయి? వస్తా నీకు చేయనికి? అరే నా వీడియో తీసినావు కదా, ఏది పంపి. ఎవరికి? నాకు పంపి. నీ వీడియో ఎవరికి పెట్టాలరా? నీకా? ఎందుకు మీ మమ్మీకి చెప్తావా మమ్మీ నేను చేసిన అది అని? స్టోరీ పెడతా అనుకో, ఇప్పుడు శ్రీమంతుడు సినిమా లాగా. వానికి ఇట్లా పట్టుకోరా అంటే ఇట్లా పట్టుకుంటాడు. మనం రాదు కదా, తెలిసి మనం హైబ్రిడ్ అనుకో, మొత్తం డేసీ. డేసీయే బెస్ట్, డేసీలో ఫుల్ పైసలు మిగులుతుంది. ఈ గుద్దపలిచిన వాళ్ళు కూడా ఉంటారు ఇలా, మొత్తము ఏమంటారు ట్రాక్టర్తో వేయించుకుంటారు, ఇంకా దేంతో వేయించుకుంటారు వాళ్ళు. మనం మొత్తం హ్యాండ్తో ఉంటుంది, మొత్తం జుగాడ్, మొత్తం దేశీ జుగాడ్ వస్తుంది. మావాడిని నవ్వుతుండు తెలుగులో ఏదో మాట్లాడితే, మావానికి అర్థం అవుతలేదు కదా. ఓరా అశోక్ గాడు అట్లా అనమాట. మొత్తం మొత్తం తెచ్చుకురాడు ఆ టిఫిన్ బాక్స్. ఇందాక వీడు ఒక డౌట్ అడిగింది ఫ్రెండ్స్, ఏంటంటే ఇట్లా కట్ చేస్తే ఎవరు తీసుకోవరా అని. ఎవరు తీసుకోవరు, మీకు కూడా డౌట్ వచ్చింది అనుకుంటా, ఎవరు తీసుకోవడు అది. ఫైనలీ ఐస్ అయిపోయింది అనుకో, ఇది ఒకటి అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి ఆడ. కానీ మాకైతే చినిగి చాట్ అయిపోయింది అనుకో, ఇక మేమైతే పోతున్నాము. ఇక మేము పోతున్నాము ఇంటికి. గుద్దలు ఉబ్బరిస్తుంది ఇక్కడ. ఇక ఇంటికి పోయి నిమ్మలంగా ఒక స్లీప్ వేసేసి సాయంత్రం లేవాలి, మళ్ళా తిరగాలి, గాలి తిరుగుడు సేమ్ అట్లానే హైదరాబాద్. బయటకు పోతాం అనుకో డొంగరగాడికి. ఎందుకు? తిరగడానికి. చల్దింగే సాయంత్రం ఏదైనా సరే ప్లాన్ ఉంటే సాయంత్రమే. ఇప్పుడైతే అంతే. సో గాయ్స్, ఇక ఇంటికైతే పోతున్నాం మేము. ఇక మొత్తం కాళ్ళు కడుకోవాలి కదా, మొత్తం బురద ఉంది, చూడొచ్చు మీరు. మొత్తం బురద ఉంది, ఖతర్నాక్ బురద. ఈ వాటర్లో కడుక్కోవాలి మేము. ఈ వాటర్లో కడుక్కోవాలి, సీదా రైట్ అయిపోవాలి. బండాడ పెట్టినాము మరి పొలం కాడికి వస్తే ఇట్లనే ఉంటుంది మరి. చూసిరా రే బేటే.